గంగతనం పోయొచ్చు మేము బాబు నేను పోయొచ్చిన మీరు ఎప్పుడు పోతారు గంగతనం బండి ఉంది బండి ఉంటే వరకు పోయి రాపోదామా ఎక్సలు ఉంటేనే ఉండవు వేసుకొని పోండి గదేసుకపోడా తొవ్వడి పోగా పూరి చూసిరానుకో మా మానే పోతుంది ఎవరో గాడికి చిన్నప్పుడు మీ ముగ్గురిని ఎక్కించుకొని పోలేదు ఇదే బండి ఇప్పుడేమైంది మీరు పోవటానికి అప్పుడు అంటే గింతున్నాం కాబట్టి వేను ఇప్పుడు గింతున్నాం ముగ్గురం ఎట్లా పోతామే పట్టకుంటే అటోకైనా పోయిరా పోరి ఇక అటోకా అటోకి ఎవడు పోతాడే ఏదైతే ఏమైతే అందరూ పోయొచ్చడానికి పోదాంపా సరే ఏదైతే పోదాంపా నేను వస్తానే నేను రాను నాకు నీళ్ళంటే బాబాయ్ మీరు ఓంగ ఒక బాటిల్ పట్టుకోపోరి అలా నీళ్ళు తీసుకురారి నీ ఇక్కడ తాను చేసేటప్పటికి నేను నీళ్ళు పోసుకుంటా వస్తానని చెప్తా దొంగతనం అయిపోయా నువ్వు కూడా పోదాం ఎట్లా అంటున్నా గంగతానం చేసిరా పో చేసేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలు పోతాయా అయితే పోదాం పారా పారి పోదాం మరి సరే నేను దువ్వాలు అదొకటి కూడా చదువుతా సరే మీరు రాంగా మేము పండ్లు పొలాలు మరిచి వచ్చినాం మీరు రాంగా తీసుకురా సరే బాబు తీసుకొస్తాం తొందర రారా పోదాం ఎండ అవుతుంది బాగా బుజ్జి చలి పెడతాను దాన్ని సగం సగం మునికి వచ్చారు ఎల్ల మునిగి రాదు సరే సరే మునిగత్తాం అరే ఈ మల్లిగాని బండి ఉంది కారా ఈ బండి తీసుకుపోదాంపా కిరాణా తప్పుతుంది ఈ మల్లిగడ్డి బండి ఇస్తారు మనం పోతామారా ఆడికి దుకాణం పడిన బండి గంగతనం అంటే బండి ఇస్తారా ఆడు ముందుగా పీసినాడు పాపం ఇప్పుడు ఆటోలు దొరుకుతాయరా మా దొరుకుతాయి దారా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు వాజప్స్ అనే ఒక పోర్టల్ ఉంది దీన్ని పరిచయం చేస్తున్న వారు OLX గ్రూప్ వారు వాజప్స్ అనేవి నమ్మకమైనవి మరియు పెద్ద కంపెనీలో కూడా పొందవచ్చు వాజప్స్ లో 100కు పైగా ఉద్యోగ రకాలు కూడా ఉంటాయి సేల్స్ జాబ్ బిజినెస్ డెవలప్మెంట్ కస్టమర్ కేర్ అండ్ డెలివరీ బాయ్స్ లో ఏదైనా ఎంచుకోవచ్చు దీంతో ఉద్యోగం అప్లై చేసుకోవడం చాలా ఈజీ ముందుగా ఉద్యోగం కోసం ఇందులో రిజిస్టర్ అయ్యి తర్వాత మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా HR తో మాట్లాడవచ్చు మీకు నచ్చిన ఉద్యోగం కోసం మీకు నచ్చిన సమయంలో ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు ఏజెంట్ల చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు ఎవరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం www.vajapps.com లో రిజిస్టర్ అయి మీకు నచ్చిన ఉద్యోగానికి అప్లై చేసుకొని వావ్ అనవచ్చు ఇంకెందుకు ఆలస్యం కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చినాం వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అయ్యో అన్న మన సత్తన్న దుకాణాలు ఉంటాయి కానీ కంఫర్ట్ అన్న పోయి 3 రూపాయలు ఇచ్చినాం అనుకో మన కంఫర్ట్ షాంపూ ఇస్తాడు నేను అన్నది కంఫర్ట్ షాంపూ గురించి కాదే నా బట్టలు కంఫర్ట్ ఉంటలేవని అంటానా ఓహో అట్లనా అరే రావురా ఏమ్రా అంత ఆగామం పోతాను ఈ ఊరే వేస్ట్ రా ఈ ఊరే ఉండదురా ఏదైనా బయటకు పోయి బతికిది బెటర్ ఏందన్నా గట్లంటున్నావు మన ఊరు గురించి నువ్వెన్ని దేశాలు తిరిగినా ఎక్కడికైనా చివరికి చచ్చినాక మన ఊరు శ్మశాన వాటికే వస్తావుగా అన్న ఏంది చిల్లె గట్లంటాను ఈ ఊరు నాకేమిచ్చింది మనమేమన్నా సాధించి మన ఊరికి పేరు తేవాలన్నా మన ఊరిని తక్కువ చేసి మాట్లాడద్దు ఏదో చెల్లి మైండ్ అంత అప్సెట్ అయ్యి అట్లా మాట్లాడినా ఇంకోసారి అట్లా మాట్లాడు సరే నువ్వు గంగతనం పోవాలి సరే ఒక్క ఆటో అన్న వస్తలేదు ఊర్లో ఎన్ని ఆటోలు ఉన్నా కానీ టైం మీద ఒక్క ఆటో రాదే అరే ఏం చేస్తారా ఇక్కడ గంగతనం పోతున్నాం రా ఆటో కోసం అని చూస్తున్నాం అవునా మేము కూడా గంగతనానికి రా కలిసిపోం పారు అందరం పోగానే కూర్చోరా ఒక్క ఆటో కూడా వస్తలేదు రా అది సపరేట్గా నడుచుకున్నావా పారా ఆటో ఛార్జ్ ఎంత ఇక్కడ నుంచి 30 రూపాయలు మనిషిగా మనిషికి 30 అయింది మరి కొద్ది దూరం అర్థం పారి ఛార్జ్ అనేది మిగులుతుంది ఈ ఎండకు వసపడదురా అరే ఇడిదాకా వచ్చినాక నువ్వు 10 రూపాయలు మిగిలినట్టేగా వాళ్ళు వస్తారే రా ఏమన్నా వస్తానే కూర్చున్నా ఈసారి గోగు పువ్వు మంచిగా కూర్చుంటుర్రా కరెక్టే బాగుంటుందా
లేరు అట్టిగా వస్తాండి. అన్న ఎటు పోతున్నావే? దొంగతనానికి. ఏంది? గంగతనం పోతానా. అవునా, మేము కూడా అట్టే పోతానా, మమ్మల్ని తీసుకుపోతావానే? ఎటు దొంగతనానికా? ఏ కాదన్నా గంగతనానికి. అవునా సరే కూర్చో, నీ కూడా అట్టే పోతానా. అబ్బా బాగా మంది కిరాయి బాగానే తీయాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏందే ఎందుకు మొక్కుతాను? ఆడ గుడి అన్న లేదు. ఏమోనే, అన్న మొక్కిందా నీ మొక్కినా? అసలు ఏముందాడ? ఆరా నువ్వు మొక్కింది వైన్స్ కారా? వైన్స్ కే మొక్కినా నువ్వు తాగుపోతాడా? నీ గుడి అని మొక్కుతుంది కారా? అరే అది గుడేనే, అది మా మొగోళ్ళ గుడి. తాగుపోతాడా? దేవుడా ఏమైంది? దండాలు దండాలు. అరే గమ్మ మీద నాకు దండం పెడతాను. నీకు దండం పెడతలేదురా, గంగకు మొక్కుతాందిరా నీ. నువ్వెక్కడి నుంచి వచ్చినావు? రేపట్నం కాడ ముని ఇక్కడ తేలినా. అసలు ఎక్కడ? ఓ రయ్యా, ఇది కోట్లింగాలు రా. అయ్యా ఇది కోట్లింగాల. నేను మళ్ళీ ఎట్లా పోవాలి ఆడికి? మళ్ళీ ఇక్కడ నువ్వు రాయపట్నం అక్కడ వెళ్తావు అంతేనా? అంతే. ఊరికి నిజాన్ని ముని లేడేమరా? ఇప్పుడేరా మనం అటు నిజంగా రాయపట్నం తెలియదురా. రాయపట్నం కాడ వెళ్తారు కావచ్చు. నువ్వే నుంచి వచ్చినావు? నేనా గంగలకి వెళ్ళి వచ్చిన. మంచిగా రేపట్నం కాడ ముని కోట్లింగాడ తేలినా. మళ్ళీ కోట్లింగాల ముని ఇక్కడెక్కడ తేలినా. రేపట్నం వచ్చిందా? నీ ముఖం మళ్ళా కోట్లింగాలు కానీ తేలినావు. అయ్యో మరి ఎట్లా పోడు? మరి మళ్ళా మునుగు రాయపట్నం దాకా పోతావు. ఏ మునిగి పోను నేను, ఆటో పోతా. ఇడేరా మళ్ళీ ఇక్కడ వెళ్ళిండు. రాండి రాండి, లేట్ అవుతుంది, పోదాం. దారి ఇవరకే లేట్ అయింది. అరే ఒక సురి కొట్టేస్తారా? ఓకే. చూసినవారా సూర్యుడు ఎట్లా కొట్టినో? మంచిగానే వేసినావురా. ఒకసారి కిందికి చూసుకోరా. అరే శ్రీకాంత్ తొందర రారా పోదాం. అన్న గడ కంకులు ఉన్నాయి, తీసుకురా పోయి. శివునికి బాగా ఇష్టం అట. సరే తీసుకుని వస్తాం. నేను నడుస్తాం. సరే.
పోయి వేడి వేడి తీసుకో. ఓర్ బిత్రోడా కాల్చిన కంకులు పెడతారా రా దేవునికి? పచ్చి కంకులు వేపో. అయ్యో పచ్చి కంకులా? అవైతే బాగానే ఉన్నాయి, పట్టుకొస్తాం. ఓ అమ్మా ఇవి కాదంట పచ్చి కంకులే. తొందర ఇవేనానే? అవు లక్ష్మి అక్కడ పండ్లునే తీసుకురాపో. సరే అన్న. అన్న అరటిపళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఒక కిలో అరటిపళ్ళు ఇవ్వవా? అయ్యా అమ్మ కిలో అనద్దు, డజన్ అరటిపండ్లు అనాలి. ఓహో డజన్ అంటారా? సరే డజన్ అరటిపళ్ళు. సరే అమ్మా, ఇంకా పండ్లు కావాలా? ఇంకానా? డజన్ అన్ని అంగూర్లు. అయ్యో అమ్మ డజన్ అంగూర్లు కిలో అనాలి. నీ కిలో అంటే డజన్ అంటున్నావు, డజన్ అంటే కిలో అంటున్నావు. నీ పండ్లు అద్దేమది పో. నీ పిసగా ఆయన అన్నది కరెక్టేనే, నువ్వే అంత పిసరుతున్నావు. నువ్వు ఇయ్యన్నా. ఇది అత్యంతం అయిపోయింది. అన్న ఆ బాపే ఇక్కడ ఇక్కడ పైసలు పోతారు, పైసలు ఇయరా? పైసలు ఎక్కడి? కత్తిరా పైసలు ఇయరా? అగో మేము ఎందుకు ఇస్తాం పైసలు? ఎందుకు పైసలు ఇయరా? నువ్వు ఫస్ట్ పోంగా ఎటు పోతున్నావు? గంగతానికి. అవన్నా మీరు రాకుండా నువ్వు గంగతనం పోదు కదా? పోటీ ఏదో పాప నువ్వు ఒక్కరిమే గంగతనం పోతున్నావు, మేము సోపతికి వస్తే నువ్వు మమ్మల్ని పైసలు అడుగుతావా? భలే ఉన్నావు పో తిరుపతి అలా మనం పోదాం. మంచి కిరాయి దొరుకుందా, పైసలు ఎగ్గొడిపోతారుగా త్వరగా వారెత్తే. అవును కానీ చిందు ఇలా జాగారం ఉంటారా? మేము ఉంటలేమే, మా ఊళ్ళందరూ గంటు దేవుని దగ్గరికి. సరే రాత్రి మా ఇంటికి రాదు. సరే నేను రాను, నాతోటి కాదు. తిన్నాడు 9 గంటల అనుకునే రాడు, మేము వస్తాం. రాకపోతే శ్రీకాంత్ అన్నేడే మంచి ఆడుకుందాం లేపో నలుగురం కలిసి. ఏ ఆడు అన్నాడే లేవాడు, ఆ లేపుతా కుక్క అవుతాడు మళ్ళీ. సరే తీ పండుకొని మనమే ముగ్గురం ఏదన్నా ఆడుకుందాం. ఏమాట ఆడదామే? మరి చిట్టీలు ఆడదామా? రాముడి సీత ఆడదామా? ఏ రాముడి సీత కాదు, నువ్వు కొన్ని చిట్టీలు రాస్తా. ఆ చిట్టీలలో పాట వెళ్ళింది అనుకో పాట పాడాలి, డైలాగ్ వచ్చిందనుకో డైలాగ్ చెప్పాలి, జోక్ వచ్చిందనుకో జోక్ చెప్పి నవ్వించాలి. ఇట్లా ఒక 4-5 చిట్టీలు రాద్దాం. ఓకేనా? పడు రాద్దామా? బుక్ ఏంటో టైం పాస్ అవుతలేదు, వీళ్ళు ఏం చెప్తారు? సింధు లక్ష్మి ఏ చేస్తారు? అప్పుడు రానంటే కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? పీకు మీ ఇంటికి. నన్ను వీకుంటావా? చెల్లె ఇంటికి ఉందా? అప్పుడు నేను రానన్నా. సరే నీ సోపతి నేను కూడా ఉంటా. ఏమో ఆడుతున్నట్టున్నారు, నాకు కూడా ఇది చిట్టీలు. ఈయనకి ఎంత తిట్టినా మానలేదు, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఈ చిట్లో కొన్ని రాసినాం, నీకు ఏది వెళ్ళింది అనుకో నువ్వు అదే చేయాలి. పాట వచ్చిందనుకో పాట పాడాలి, డాన్స్ వస్తే డాన్స్ చేయాలి, జోక్ వస్తే జోక్ చెప్పాలి, డైలాగ్ వస్తే డైలాగ్ చెప్పాలి. అదేగా? అదే అదే. సరే నాకు తెలుసు కానీ
మాకు చూపెట్టాడు ఇవ్వచ్చు. అరే నీకు పాట వచ్చింది, పాట పాడాలి, పాడు. నీకన్నెక్కువ సిలక నాకెవ్వరు చెప్పు సిలక నాకన్నెక్కువ సిలక నీకెవ్వరు చెప్పు సిలక నిన్ను ఇడిసి సిలకో సిలక నిమిషం ఉండ సిలకో సిలక గడి అయిన సిలకో సిలక గండమాయ సిలకో సిలక. అరే మంచిగా వాడినావు. సరే తరలే మళ్ళీ ఎత్తాను షిట్టీలు. ఇప్పుడు నువ్వు అన్న ఇప్పుడు నేనేగా తీయొచ్చు. తీసుకో. ఏంటిది ఇయ్యవు ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అయ్యి మేము జవాబు చెప్తాం. క్వశ్చనా? షాంపూ కానీ షాంపూ ఏంటో చెప్పు. శిక్ష నేను అదే పెడతా. డవ్ షాంపూ నేను అదే పెడతా. నీ ముఖాలు షాంపూ కానీ షాంపూ అంటే అది షాంపూ అయి ఉండద్దు. షాంపూ కానీ షాంపూ అంటే టీవీఎస్ షాంపూ. కరెక్ట్, టీవీఎస్ షాంపూ. ఇంకా అడగన్నా? అడుగు మంచిగా ఉన్నాయి ఇవి. గొడ్డు కానీ గొడ్డు. మన గొడ్డు. నీ ముఖం గొడ్డు అయి ఉండద్దు. కోడిగొడ్డు. కోడిగొడ్డు ఏంద్రా అయ్యా, కోడిగొడ్డు ఏంద్రా? కోడిగొడ్డు అది కోడి గుడ్డురా. అగో ఈడే కదా గుడ్డు కావద్దన్న, అందుకే కోడిగొడ్డు అన్న. నీ ముఖం ఇది రాదని నాకు అర్థమైంది కానీ గొడ్డు కానీ గొడ్డు అంటే జేరు గొడ్డు. పొద్దున్నక నీళ్ళు బాగా తాగద్దు, రోజు నైట్ లేసి జరుగు జరుగు. ఇంకేమైంది? ఇప్పుడు లేచిండేది ఇప్పుడు లేచింది. లక్ష్మి అయితే నాకు ప్రశ్న వచ్చింది. ఏంటి అడుగు. రెండెడ్లు పోతూ ఉండగా 3 గడ్డి మోపులు ఉంటాయి. ఆ 3 గడ్డి మోపులను సమానంగా తినాలి. ఎట్లా తింటాయి? గదే ఉంది, చెరవ మోపు తింటాయి. మిగిలిన మోపు ఏడవాలి, మిగిలింది సగం సగం తింటాయి. నీ ముఖం సమానంగా తినాలని చెప్పిన. నేను చెప్తా ఆగురా. 2 ఎడ్లు పోతుండగా 3 గడ్డి మోపులను సమానంగా తినాలి అంతేనా? అంతే. 2 ఎడ్లు పోతూ ఉండగా అన్నావు అంటే 2 ఎడ్లతో పాటు ఇక్కడ పోతు కూడా పోతాంది అంటే ఈ 2 ఎడ్లు అదొకటి ఇదొకటి అంటే ఈ పోతు కూడా ఒకటి తింటది. గత 3 గడ్డి మోపులు సమానంగా తిన్నట్టే. కరెక్ట్ చెప్పినావన్నా, అదే ఆన్సర్. అరే ఏం మాట్లాడతారా? నేను కూడా ఆడతా. నువ్వు వద్దు, మళ్ళా పోయి మధ్యలో ఏమంటావు? నేను ఒక్కసారి లేచిన అనుకో వండుకోనే వండుకోరు. మీరు వండుకున్నా గానీ నేను వండుకోను. సరే మరి కూర్చో, మళ్ళా వండుకుంటే మాత్రం మంచిగా ఉండదు. సరే మళ్ళీ తన షిట్టీలు. అరే నువ్వే రా తీ. సరే అరే పాట వచ్చిందిరా. మరి పాడు ఇక. సరే అరే మస్తు వాడినవరా. మళ్ళీ ఎత్తాను. ఇప్పుడు సింధు నువ్వే తీసేది. నాకు కూడా పాటనే వచ్చింది. మరి పాడు. పాడతా. అందరి పాటలు వస్తానే ఎవరా? కళ్ళకేమో కాటు కట్టి ముందుకొచ్చాలే, ఓహో సిగ్గులన్నీ బుగ్గలలో నింపుకొచ్చాలే, నీ చూపులలో చిక్కుకొని నవ్వుతున్నాలే, నీ మాటలకే మత్తు ఎక్కి ఊగుతున్నాలే, ఓహో కళ్ళకు గజల పట్టిలు పెట్టి చేతికి అద్దల గాజులు చుట్టి అందరూ నీ చేత మోసపోవచ్చి నీకోసమే కంతమైన వేచి ఎప్పుడెప్పుడని గుండె చప్పుడే ఆగలేని నా మనసు ఇప్పుడే నువ్వు కావాలని కోరుకుంటూ ఉంటే, అరే నాకు నువ్వంటే చాలా ఇష్టము బావా, ఓహో నేను నీతోనే ఎప్పుడు ఉంటావో బావా, నాకు నువ్వంటే చాలా పిచ్చి ఓ బావా, నేను నీతోనే ఎప్పుడు ఉంటావో బావా. అదో చూడుర్రి, మీరు వండుకున్నా నేను వండుకోను అని అన్నాడు. ఇప్పుడు చూడుర్రి ఎట్లా బర్రె లెక్క అన్నాడు. లక్ష్మి నిజంగానే, కానీ మాకు కూడా నిద్ర వస్తుంది లక్ష్మి, మేము కూడా పోతాం. అప్పటి నుంచి నాకు కూడా నిద్ర వస్తుంది కానీ చెప్తలేను, ఆపుకుంటానా. సరే పోరి పోరి. సరే మరి పోతాం రాయ్. అన్న మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం అస్సలు మర్చిపోకూడదు. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.